లక్షలాది మంది విద్యార్థుల కలలు రాత్రి పగలు కష్టపడిన నిరుద్యోగుల కన్నీళ్లు లంచగొండితనం పేపర్ లీకేజీల కోరల్లో చిక్కి దేశ విద్యా వ్యవస్థ విలవిలలాడుతుంది. ఈ నేపథ్యంలోనే భాగ్యనగరం వేదికగా ఒక పెను పొలిటికల్ డ్రామాకు తెరలేచింది. దేశవ్యాప్తంగా ఎడ్యుకేషన్ స్కామ్లపై యుద్ధం ప్రకటించిన కాంగ్రెస్ జనతా పార్టీ తమ నిరసనలతో మెట్రో నగరాలను కదిలిస్తుంది. తాజాగా ఇవాళ హైదరాబాద్ ను కథన రంగంగా మార్చింది. ఇంటర్నెట్ పేపర్ లీకేజీల వెనుక ఉన్న శక్తులు విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్న పాలకుల గుండెల్లో రైలు పరిగెత్తించేలా ఇందిరా పార్క్ సాక్షిగా గొంతెత్తి నిరసించారు. గ్లోబల్ సోషల్ యాక్టివిటీస్ సోనం వాంగ్చుక్ ఎంట్రీతో ఈ నిరసన కొత్త మలుపు తిరిగింది. ఇప్పుడు సోనం వాంగ్చుక్ గారు ఒక 2 నిమిషాలు మాట్లాడతారు. जब हमारी आवाज को जो कि मीडिया ले जाती है उसी का गला घोंटा हुआ हो तो మైరా ఆమె ఒక మెసేజ్ ఇవ్వాలని అనుకుంటున్నాను. స్కెచ్ ముందే గీశారు, ప్లాన్ ప్రకారమే అడుగులు వేశారు. మెట్రోపాలిటన్ సిటీలతో పాటు టైర్ 2 నగరాలను కదిలిస్తూ దేశ విద్యా వ్యవస్థలోని లోపాలను ఎండగట్టడమే లక్ష్యంగా కాంగ్రెస్ జనతా పార్టీ తన పొలిటికల్ యాక్షన్ ను షురూ చేసింది. అందులో భాగంగానే ఆదివారం భాగ్యనగరం సాక్షిగా ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద విద్యార్థి లోకం కదం తొక్కింది. ఇంటర్నెట్ పరీక్షల పేపర్ లీకేజీలతో తమ జీవితాలను అంధకారంలోకి నెట్టేస్తున్నారంటూ విద్యార్థులు యువత ఆగ్రహంతో ఊగిపోయారు. శాంతియుతంగానే మొదలైన ఈ నిరసన నినాదాల హోరుతో ఒక్కసారిగా ఢిల్లీ పీఠాన్ని కదిలించేలా గర్జించింది. नेता ఈ పొలిటికల్ థ్రిల్లర్ డ్రామాలోకి ప్రముఖ సామాజిక కార్యకర్త సోనం వాంగ్చుక్ ఎంట్రీ ఇవ్వడంతో ఇందిరా పార్క్ వద్ద పొలిటికల్ హీట్ ఒక్కసారిగా పీక్స్ కు చేరింది. విద్యార్థుల పోరాటానికి నేనున్నానంటూ ఆయన అండగా నిలిచారు. ప్రజాస్వామ్యంలో పౌరులకు తమ అభిప్రాయాలను బహిరంగంగా వ్యక్తం చేసే హక్కు ఉండాలని, లేదంటే దీనిని నిరంకుశ రాజ్యంగా ప్రకటించాలంటూ పాలకులపై నిప్పులు చెరిగారు. ప్రభుత్వ పాఠశాలల దుస్థితిని, సామాన్యుడికి అందుబాటులో లేని విద్యా వ్యయాలను ఎత్తిచూపుతూ దేశ భవిష్యత్తును కాపాడుకోవడానికి యువత అంతా ఏకం కావాలని పిలుపునిచ్చారు. के लिए जा रहा हूं, मगर इससे पहले आप सबको बहुत बहुत धन्यवाद कहना चाहता था। और मैं बहुत भारत महान कभी नहीं बनेगा जब हमारी आवाज को जो कि मीडिया ले जाती है उसी का गला घोंटा हुआ हो। तो भय मुक्त संचार, भय मुक्त विचार और घृणा मुक्त भारत इसका हुई है। गीतांजलि मैम जिंदाबाद। వ్యవస్థలోని లోపాలను క్షుణ్ణంగా తెలిసిన మాజీ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి నిరసనలో పాల్గొనడమే కాదు, ఆవేశంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. విద్యార్థులకు ఒక్క ఎగ్జామ్ కూడా పకడ్బందీగా నిర్వహించలేని నాయకులు మనకు అవసరమా అంటూ మాజీ ఐఏఎస్ నిలదీశారు. పేపర్ లీక్ స్కామ్ కు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కేవలం రాజీనామా చేస్తే సరిపోదని, ఆయన వెంటనే అరెస్ట్ చేసి జైలుకు పంపాలని డిమాండ్ చేశారు. 12 ఏళ్ల ఎన్డీఏ పాలనలో పేదలకు దక్కిందేమీ లేదని, దేశ సంపద అంతా ఎట్టుపోతుందో అంటూ సంచలన ప్రశ్నలు సంధించారు. డిగ్రీలు చదివిన యువతలో కేవలం 6% మందికే స్కిల్స్ ఉంటే మిగిలిన 94% మంది విద్యార్థుల భవిష్యత్తును ఏం చేస్తారంటూ ఆయన చేసిన ప్రశ్నలు సంచలనం సృష్టించాయి. सुपरमैन नहीं आएगा, देश को कॉकरोचेस को बदलना है। अभी मैं कई लोगों से पूछता हूँ कि आपके एमएलए कौन है, एमपी कौन है, पता करो और उनको फॉलो करो। इंस्टाग्राम पे, ट्विटर पे, फेसबुक पे, हर जगह उनको फॉलो करो। कोई भी आपको प्रॉब्लम लग रही हो, अपनी वीडियो बनाओ, उनको टैग करते हुए उनसे सवाल पूछो कि यहाँ पे सड़क पे गड्ढे क्यों है, हमारे स्कूल अच्छे क्यों नहीं है। ये डेमोक्रेसी है, इसे हमें लेकर आना है। जो हमें జూన్ 11 నుంచి జూన్ 20 వరకు దేశంలోని అన్ని మెట్రోపాలిటన్ నగరాలు టైర్ 2 సిటీలో నిరసన జ్వాలలు రగిల్చిన కాంగ్రెస్ జనతా పార్టీ ఇప్పుడు తన అసలు క్లైమాక్స్ ను ఢిల్లీలో చూపించబోతుంది. ఈ నెల 20వ తేదీన దేశ రాజధానిలోని జంతర్ మంతర్ వద్ద భారీ ఎత్తున నిరసనకు ప్లాన్ చేస్తుంది. దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థి లోకాన్ని అక్కడికి తరలించేందుకు వ్యూహాలు సిద్ధం చేస్తుంది. మరి ఈ పొలిటికల్ వార్ కు ఢిల్లీ సర్కార్ అనుమతి ఇస్తుందా, లేక విద్యార్థుల గొంతునకే ప్రయత్నం చేస్తుందా? విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడిన ఈ సుదీర్ఘ పోరాటం ఏ తీరానికి చేరుతుందనేది ఆసక్తికరంగా మారింది. కొన్ని నెలలుగా అయ్యా ఈ దేశంలో గత కొన్ని నెలలుగా అయ్యా పేపర్ లీక్ అవుతున్నాయి,
అది నీట్ ఎగ్జామ్ కావచ్చు, సిబిఎస్ఈ ఎగ్జామ్ కావచ్చు, ఇంకో ఎగ్జామ్ కావచ్చు, అయ్యా మీరు ఒక మోరల్ రెస్పాన్సిబిలిటీగా రాజీనామా చేయండి అంటే ధర్మేంద్ర ప్రధాన్ ఎక్కడున్నాడో కూడా గుర్తులేయడం లేదు. మీకు ఎక్కడో ఒకసారి రైల్వే యాక్సిడెంట్ అయితే రైల్వే మంత్రి లాల్ బహదూర్ శాస్త్రి రిజైన్ చేశాడు. లాల్ బహదూర్ శాస్త్రి నుంచి ధర్మేంద్ర ప్రధాన్ వరకు వచ్చాం మన రాజకీయం. ఉల్లిగడ్డల ధరలు పెరగాయి అని ఆర్థిక మంత్రిని అడిగితే నేను ఉల్లిగడ్డ తినను, నాకు అలవాటు లేదు అని చెప్పాను. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెరిగాయి అంటే ఏడాది దాకా బంగారం కొనడం మానేయండి అని చెప్తున్నారు. ఎందుకు మనం ఏమడుగుతున్నాం? అయ్యా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తే సోనం వాంగ్చుక్ ఏం కాడు ఎడ్యుకేషన్ మినిస్టర్. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తే నాగేశ్వరం కాడు ఎడ్యుకేషన్ మినిస్టర్. కానీ ఎందుకు అడుగుతున్నానంటే ఒక పొలిటికల్ అకౌంటబిలిటీ ఉండాలి ఈ వ్యవస్థలో అంటున్నా. కానీ మరి ఎందుకు లేదు? యూత్ గా మనం అడగాలి, ఎందుకు ఉండడం లేదు? ఏమైతే ఒక మంత్రి పదవి పోతే అంటే మీకు చిన్న కథ చెప్తాను. యమధర్మరాజు దగ్గరికి ఒక 40-50 ఏళ్ల క్రితం చనిపోయిన ఒక ఇండియన్ పొలిటీషియన్ వెళ్ళాడట. వెళితే యమధర్మరాజు బయటికి వచ్చి పూలదండ వేసి స్వర్గానికి తీసుకెళ్లి ఇంద్రుడికి పరిచయం చేసి, భూమిపైన ఒక గొప్ప దేశం ఉంది భారతదేశం, ఆ దేశంలో ఒక గొప్ప రాజకీయ నాయకుడు అని చెప్పి స్వర్గాల్లో అప్పులెక్కి వస్తాడట. 20 ఏళ్ల క్రితం ఒక రాజకీయ నాయకుడు చనిపోయిపోతే బయటికి వచ్చి పూలను వేసి ఇంకా అలా స్ట్రేట్ గా రైట్ సైడ్ వెళ్ళండి స్వర్గం వస్తుంది, అక్కడ నా పేరు చెప్పి ఇంద్రుడిని కలవండి అంటాడట. ఇక ఈ మధ్య చనిపోయిన ఒక రాజకీయ నాయకుడు పోతే సింహాసనం మీదకెళ్ళి లేవకుండా అలా స్ట్రేట్ గా పోయా స్వర్గం వస్తుంది అంటాడట. ఇది చూసి చిత్రవృత్తి అడుగుతాడు, యమధర్మరాజా మీరు ఎందుకు ఇట్లా మారారు? 50 ఏళ్ల కింద మీరే పర్సనల్ గా వెళ్ళారు ఇంద్రుని దగ్గరికి, 20 ఏళ్ల కింద మీరు వెళ్ళి పూలదండేసి చూపాడు, ఇప్పుడు కదులుతలేరంటే నేను లేస్తే ఆ రాజకీయ నాయకుడు నా సింహాసనంలో కూర్చుంటాడు. ఇది ప్రాబ్లం మన దేశంలో. అందువల్ల ఇవాళ ఏమడుగుతున్నాం? వేల కోట్ల రూపాయలు బడా కార్పొరేట్ కంపెనీలకు ప్రభుత్వాలు రాయితీలు ఇస్తున్నాయి, 1000 కోట్లు. కానీ తెల్లారి పొద్దున ఈమెయిల్ వస్తుంది నీ ఉద్యోగం పోయింది అని చెప్పి. అంటే దీనికి ఎవడు బాధ్యుడు ఉండడం? కనీసం ఉద్యోగం తీసేదేముందన్న థ్యాంక్ యూ చెప్పడం, ఓ ఈమెయిల్ పొద్దున వేస్తే ఆఫీస్ ఈమెయిల్ ఓపెన్ కాదు. ఇంత అవమానకరంగా ఉద్యోగాలకు వెళ్ళి తీసేయాల్సిన అవసరం ఉందా? క్యాంపస్ లో హైరింగ్ జరగదు. ఇవాళ 20% ఇండియాలో యూత్ అన్ఎంప్లాయ్మెంట్ 20%. ఎందుకు ఇలా ఉండాలి? అయ్యా మేమేమంటాను, మాకు ఉద్యోగాలు ఇస్తే ఈ దేశ సంపదను తీసుకొస్తాం. మీరు $5 ట్రిలియన్ తేలేదు కానీ మేము తెస్తాం, మాకు ఉద్యోగాలు ఇవ్వండి అని అడుగుతున్నాం. మేమేం తేరగా పరాన్న జీవులుగా పారాసైట్స్ గా బతకాలని అనుకోవడం లేదు, కష్టపడి పనిచేయాలనుకుంటున్న కాక్రోచ్లు మేము అని చెప్తున్నాం. కానీ ఇవాళ ఉద్యోగాల గురించి అడిగితే ఎవరు ఆన్సర్ చెప్పరు. అయ్యా నిర్భయ నుంచి దిశ వరకు అత్యాచారాలు జరుగుతున్నాయి, దీని సంగతి ఏంటి అంటే వాళ్ళ ఆడవాళ్ళంతా రాత్రి ఎందుకు వెళ్ళారు, ఆర్డర్స్ ఎందుకు వేసుకొని వెళ్ళారు అని ఆన్సర్లు వస్తాయి. ఇప్పుడు ఏంటి రాజకీయ వ్యవస్థలు ఇవన్నీ ప్రశ్నిస్తే